సాధు సుందర్ సింగ్ గారు 1889వ సంవత్సరంలో పటియాలా అనే ప్రాంతంలో ఒక సిక్కు భూస్వాముల కుటుంబంలో జన్మించారు. సాధు సుందర్ సింగ్ గారు బాలుడుగా ఉన్నప్పుడు తన తల్లిగారు ప్రతి వారము తమ సిక్కు మత గురువుల దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళ పాదాల చెంత పెట్టి వాళ్ళలాగా ఆయన ఎదగాలి అని కోరుకునేదంట. అయితే ఆయన తల్లిదండ్రులు ఆయనకి ఇంగ్లీష్ బాగా రావాలి అని భావించి ఆయన్ని ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో జాయిన్ చేశారు. ఆ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిగారు అకాల మరణం చెందుతారు. ఆయన గారి యొక్క తల్లిగారు చనిపోవడానికి ఆయన ఆ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదవడమే కారణం అని భావించిన ఆయన ఆ రోజు నుంచి కూడా ఆయన క్రైస్తవుల మీద కానీ క్రైస్తవ మిషనరీల మీద కానీ భయంకరమైన ద్వేషాన్ని చూపించేవారు. అయితే సాధు సుందర్ సింగ్ గారు 16వ ఏట ఉన్నప్పుడు క్రైస్తవుల మీద కోపంతో బైబిల్ని కాల్చారు అనే విషయాన్ని మనం ఆయన జీవిత చరిత్రలో చదువుతాం. మరి క్రైస్తవుల పట్ల ఇంత ద్వేషాన్ని చూపించిన సాధు సుందర్ సింగ్ గారు తర్వాత కాలంలో ఒక క్రిస్టియన్ ఇవాంజలిస్ట్గా ఎలా ఎదిగారు అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి.